సో ఇవి వచ్చి మేము ముందే అక్కడ పెన్సిల్వేనియాలో ఉన్నప్పుడు అప్లై చేస్తాం అనమాట. వామ్ వెదర్కి ఏవైతే సూట్ అవుతాయో అవన్నీ కూడా మేము చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి చాలా మంది అయితే గోంగూర వేసారనమాట. గోంగూర బాగా వచ్చింది. సో ఇప్పుడైతే మన వెజిటబుల్ బెడ్ చూసేద్దాం రండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు అక్కడ కనపడుతుంది కదా కంపోస్ట్ అనమాట. ఇక్కడ కంప్లీట్ గా ఏంటంటే ఆర్గానిక్ గానీ గ్రో చేయాలి. చూడండి ఇది స్నేక్ హోటల్ అంట. ఇది స్నేక్ వాళ్ళే కంప్లీట్ గా పెంచుతున్నారు అనమాట. ఫస్ట్ అయితే చాలా భయం వేసింది, ఎందుకంటే ఇక్కడికి వచ్చాము. సో మనం ఇన్ని రోజులు మన బ్యాక్ యార్డ్ లో అలానే సైడ్ యార్డ్ లో మొక్కలు వేసేవాళ్ళం కదా, ఇంక ఇప్పుడు ఇక్కడ సో మనకైతే అవకాశం లేదు. సో మన దగ్గర అయితే ఈ సీడ్స్ అన్ని ఉన్నాయి రెడీగా. అయితే గోంగూర, చిక్కుడు, మిరప, మామయ్య వీళ్ళైతే ఎట్లా చేస్తారో అడుగుదాము. మామయ్య ఎందుకంటే అగ్రికల్చర్ బిఎస్సీ చేశారు. చదువు చేసుకోవాలి. చదువు చేసుకున్న తర్వాత నార మాదిరి మన మిరపిత్తనాలు ఒక నార మాదిరి వేసుకోవాలి. లాస్ట్ టైం మన శ్యామన్న వాళ్ళది హోమ్ గార్డెన్ టూర్ చేసేటప్పుడు నాకు కొన్ని సీడ్స్ అయితే చిక్కుల్లో అయితే బాగా నచ్చాయన్నమాట. తీగ చిక్కుల్లో అవన్నీ కూడా. సో అన్నని అడిగి సీడ్స్ తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ చూడండి శనగ్గింజలు వేస్తున్నాము. మీకు గుర్తుందా లాస్ట్ ఇయర్ మనం కొత్తిమీర తొట్లో వేసి పండించుకున్నాము, చాలా బాగా వచ్చింది అసలు. ఇవి దాని సీడ్సే. సో మాకేంటంటే మేము రాయలసీమ కదా, మాకైతే శనక్కాయలు అంటే చాలా ఇష్టం అనమాట. హలో వ్యూవర్స్, మీరందరూ చాలా బాగున్నారు అనుకుంటున్నాము. సో మేమైతే కొత్త స్టేట్కి మూవ్ అయ్యాం కదా, ఫ్లోరిడాకి మూవ్ అయ్యాము. సో ఇక్కడైతే మనమైతే వెజిటేబుల్ బెడ్ చేయడానికైతే మనకి ఇక్కడ బెడ్స్ ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చి మేము ముందే అక్కడ పెన్సిల్వేనియాలో ఉన్నప్పుడు అప్లై చేస్తాం అనమాట. సో మనకైతే వెయిటింగ్ లిస్ట్లో ఉండింది. మనకి ఇక్కడ రాగానే లక్కీ కన్ఫర్మ్ అయింది. సో ఇక్కడ చూడండి ఒక్కొక్కరికి ఏంటంటే 4x16 ఇట్లా విడ్త్ వచ్చి 4 feet, అదేవిధంగా పొడవు వచ్చి 16 feet ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి మనకి జనరల్గా ఏంటంటే నేనైతే జిల్లేడు చెట్టు అయితే ఫస్ట్ టైం చూడడం అనమాట. సో ఇక్కడ ఫ్లోరిడా అంటే ఏంటంటే మన ఇండియన్ యాక్చువల్గా మన ఇండియాలో అయితే ఏమేమైతే బతుకుతాయి ప్రతి ఒక్కటి అయితే ఇక్కడ బతుకుతాయి అనమాట. ఇది ట్రాపికల్ వెదర్ ఉంటుంది. సో ఇది జనరల్గా ఇలా ఉంటుంది అనమాట. సో ఇప్పుడైతే మనమైతే చూసేద్దాము. సో ఇక్కడ చూడండి ఇక్కడైతే చాలా మంది అయితే చూడండి వేసారనమాట. ఎక్కువగా మన ఇండియన్ వెజిటేబుల్స్ కూడా వేశారు. సో ఇప్పుడు మేమైతే కొత్త స్టేట్కి వచ్చాము. మా జర్నీ అంతా కూడా కొత్తగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పటి వరకు అయితే మేము లాస్ట్ 8-9 yearsగా మేము చల్లని ప్రదేశంలో పండించాము. ఇప్పుడైతే వామ్ వెదర్కి ఏవైతే సూట్ అవుతాయో అవన్నీ కూడా మేము చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి చాలా మంది అయితే గోంగూర వేసారనమాట. గోంగూర బాగా వచ్చింది. కొందరు బచ్చల కూర అంటాం దీన్ని. సో బచ్చల కూర వేశారు. అలసందలు చూడండి అట్లా వచ్చేసాయి అనమాట. కరివేపాకు భూమిలో వేసారనమాట, చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడైతే మన వెజిటబుల్ బెడ్ చూసేద్దాం రండి. సో ఇక్కడ చూడండి మనకైతే ఇది ఇచ్చారనమాట. సో ఇంతకుముందు వేరే వాళ్ళు గార్డెన్ చేశారు కాబట్టి కొంచెం ప్లాంట్స్ అవన్నీ వచ్చేసాయి అనమాట. సో ఇప్పుడు మట్టి మనం ఏంటంటే బాగా దుక్కి చేసేసుకొని సో దీన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి సాయిల్ అక్కడికి ఇక్కడ చూడండి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ సముద్రం కదా, సముద్రం సాయిల్ డిఫరెంట్గా ఉంటుంది. సో దీన్ని మొత్తం అంతా బాగా చదును చేసేసుకొని ఇంకా మనమైతే ప్లాంటింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకు అక్కడ కనపడుతుంది కదా కంపోస్ట్ అనమాట. ఇక్కడ కంప్లీట్గా ఏంటంటే ఆర్గానిక్ గానీ గ్రో చేయాలి. ఈవెన్ మనం ఏ ఫెర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ అస్సలు వాడకూడదు ఏదైనా సరే. ఎందుకంటే మనం రూల్స్ వీళ్ళ స్పెసిఫిక్ రూల్స్ ఉంటాయన్నమాట. తప్పకుండా ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. పొరపాటుగా మనం ఆ రూల్ ఫాలో అవ్వకపోతే ఏంటంటే సో వాళ్ళు టర్మినేట్ చేస్తారు మంది. సో ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్రైస్కే ఇస్తారు మనకి. ఎందుకంటే వాళ్ళు ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎంకరేజ్ చేయడం కోసం అని చెప్పి ఇలా చేస్తారనమాట. సో ఇప్పుడు మేమేంటంటే మిడ్ ఆఫ్ ద సీజన్ జూలై ఎండింగ్కి వచ్చాం కాబట్టి సో మాకైతే హాఫ్ ఆఫ్ ద ప్రైస్కి ఇచ్చారు. సో నెక్స్ట్ మళ్ళీ జనవరికి రెన్యువల్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ ఇది ఇక్కడ మనకేంటంటే ఇండియాలో లాగా 2 పంటలు పండుతాయి సంవత్సరానికి. సో ఇప్పుడైతే మిడ్ ఆఫ్ ద సీజన్కి మనకి ఏవేవైతే పండుతాయో అవైతే వేద్దాము. మాకు కూడా తెలీదు. మేమైతే మ్యాక్సిమం ఇంకా టైం ఇంకా 6 months ఉంది కాబట్టి జనవరి వరకు సో అన్నీ వస్తాయి అనుకుంటున్నాము. ఇక్కడ కంప్లీట్గా ఏదైనా ఇప్పుడు సపోజ్ మనకి ఇంటి దగ్గర ఉంటుంది కదా, అవి వేస్టేజెస్ అవన్నీ తెచ్చి ఇక్కడ వేస్తే ఏమవుతుందంటే అది కంప్లీట్గా ఆర్గానిక్గా కంపోస్ట్ అయ్యేసి దాన్ని ఇక్కడ ఉన్న వెజిటేబుల్ బెడ్స్ అన్నిటికీ యూజ్ చేస్తారు. వీళ్ళు కంప్లీట్గా ఆర్గానిక్గానే చేస్తారు. సో ఆర్గానిక్ ఎలా చేస్తారంటే నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ వామ్ వెదర్ కదా, ఇక్కడ ఏంటంటే బళ్ళు, తొండపీకలు, అదేవిధంగా ఎలకలు ఇవన్నీ ఎక్కువ ఉంటాయన్నమాట. సో వాటి కోసం ఏం చేస్తారంటే ఇక్కడ కనపడుతుంది కదా మనకి, ఇది చూడండి ఇది స్నేక్ హోటల్ అంట. ఇది స్నేక్ వాళ్ళే కంప్లీట్గా పెంచుతున్నారు అనమాట. ఇక్కడ ఏంటంటే నాన్ వీనమస్ అంటే ఇది కరిచినా కూడా ఏం కాదు. సో అలాంటిదే పెంచుతున్నారు అనమాట. మాకు ఫస్ట్ అయితే చాలా భయం వేసింది, ఎందుకంటే మేము ఎప్పుడు ఇవన్నీ చూడలేదనమాట. వీళ్ళు విచిత్రంగా పెంచడం ఆర్గానిక్ అని చూసి. బట్ కాకపోతే మాకు కొంచెం ధైర్యం వచ్చింది. మాకు అదే అందులో మా అదృష్టం కొద్దీ ఏంటంటే దాని పక్కనే వచ్చిందనమాట లాటరీలో. ఇంకా భయం వేసింది. బట్ 1 week పట్టింది మనం ఆలోచించుకొని చేద్దామా వద్దా అనేది.
బట్ ఏదైతే కానీ డిసైడ్ అయ్యాము, సో మొత్తం రీసెర్చ్ చేశాక అది బ్లాక్ కలర్ స్నేక్ అనమాట, హాని అయితే ఉండదన్నమాట మనకి. సో అందుకోసం అని చెప్పి సరేలని చెప్పి స్టార్ట్ చేసామన్నమాట. మేమైతే ఈరోజు అయితే ఒక ఫ్యామిలీ పిక్నిక్ లాగా వచ్చామన్నమాట. అందరం అయితే తలా చేసేసి ఆ సీడ్స్ వేసేసి వెళ్దామనేసి. ఇక్కడ చూడండి మా మామయ్య హెల్ప్ చేస్తున్నాడు ఇవన్నీ. ఇక్కడ చూడండి మట్టి ఎంత బాగా లూజ్గా ఉందో, అదేవిధంగా ఇక్కడ చూడండి ఎర్రలు వచ్చాయి చూడండి. సో దాన్ని బట్టి తెలుస్తుంది మనకు ఎంత ఫర్టిల్ అయింది అనేసి. సో ఇంతకుముందు ఈ బెడ్లో ఏంటంటే నాకు తెలిసి ఇక్కడ చూస్తుంటే మనం ఇక్కడ గోంగూర, అదేవిధంగా ఇక్కడ ఈ బంతి ఇవన్నీ చూస్తా అంటే మన ఇండియన్స్ ఎవరో చేసేట్లున్నారు ఇంతకుముందు. సో మేమైతే ఇది బంతి అలానే వదిలేస్తున్నాము, సో పెరగదని అనేసి. అదేవిధంగా గోంగూర కూడా అలానే వదిలేస్తాము. ఇంకోసారి రిమైనింగ్ ప్లేస్లో మనం నీట్గా చదును చేసేసుకొని సో మనమైతే సీడ్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? చాలా రోజులు అయిపోయింది కదా నేను మీతో మాట్లాడి. సో లేదండి, చాలా బిజీగా ఉండిపోయాము ఇన్ని రోజులు. కొంచెం మూవింగ్ అవుతున్నాం కదా, ఇంకా పెన్సిల్వేనియా నుంచి ఇక్కడికి ఫ్లోరిడాకి. సో ఆ బిజీలో పడిపోయేసి కొంచెం ప్యాకింగ్ అది నేను బాగా బిజీగా ఉన్నాను. సో అందుకు వీరా గారే వీడియోస్ చేశారు. ఇంక ఇక్కడికి వచ్చాము. సో మనం ఇన్ని రోజులు మన బ్యాక్ యార్డ్లో అలానే సైడ్ యార్డ్లో మొక్కలు వేసేవాళ్ళం కదా. ఇంక ఇప్పుడు ఇక్కడ అపార్ట్మెంట్ తీసుకున్నాం కాబట్టి సో మనకైతే అవకాశం లేదు. సో ఫస్ట్ టైం మేము ఇక్కడ ఈ వెజ్ బెడ్లో అయితే గార్డెనింగ్ చేయడం. ఇది కమ్యూనిటీ గార్డెన్. ఇది యూఎస్కి వచ్చినప్పటి నుంచి ఇట్స్ ఫస్ట్ టైం మాకు ఇట్లా ప్రైవేట్ స్పేస్లో తీసుకునేసి గార్డెనింగ్ చేయడం అని. అండ్ మోరోవర్ మాకు మొక్కలు అంటే ఇష్టం అని మీకు తెలుసు. సో యాజ్ వెల్ యాజ్ మా పేరెంట్స్కి కూడా తెలుసు. సో వాళ్ళు కూడా మాతో పాటు తలా చేస్తున్నారు. మా నాన్న మా మమ్మీ హెల్ప్ చేస్తున్నారు. అమ్మ హాయ్ చెప్పు, డాడీ హాయ్ చెప్పు డాడీ. సో మేమంతా కెమెరా ఫ్రంట్ ఫేసింగ్ కాదనమాట ఎవరము. సో అందుకు పెద్దగా ఇన్ని రోజులు ముందుకు రాలేదు. ఇంకక్కడ మా పిల్లలు వాళ్ళు మేము ఇది చేస్తుంటే వాళ్ళు అక్కడ కూర్చొని ఇప్పటి వరకు వాళ్ళు చేసి వెళ్ళారు, కాసేపు స్క్రీన్ టైం తీసుకున్నారు. సో ఇక్కడ చూసారా, ఇది వీళ్ళు 4x16 ఇచ్చారు ఇక్కడ వెజ్ బెడ్. సో ఇక్కడ ఏంటంటే అండ్ సైడ్ కూడా యూస్ అవ్వడానికి అనేసి దీనికి బార్డర్ లాగా ఇట్లా రెక్టాంగిల్ సిమెంట్ బ్లాక్స్ అవి ఇచ్చారు. మనం ఇక్కడ కూడా వీటిలో బ్లాక్స్లో ఏమన్నా లైక్ ఇప్పుడు శనక్కాయ విత్తనాలు కానీ, వెల్లుల్లి కానీ, ఆనియన్స్ కానీ, లేకపోతే ఏమైనా ఆకుకూరలు కానీ అట్లా ప్లాంట్ చేసుకోవడానికి వీలుగా ఇచ్చారు. అండ్ మోరోవర్ ఇక్కడ చూసారా సాయిల్ అసలు చాలా లూజ్ ఉంది. సో హోప్స్ పంట అయితే బాగా వస్తుంది అనుకుంటున్నాం ఇక్కడ వేసే మొక్కలు. సో లెట్స్ సీ. సో మనమైతే అంతా చదును చేసేసామన్నమాట. ఇప్పుడైతే సీడ్స్ వేస్తున్నాము. సో మన దగ్గర అయితే ఈ సీడ్స్ అన్నీ ఉన్నాయి రెడీగా. అయితే గోంగూర, చిక్కుడు, మిరప, అదే ఇది ఒక రకమైన మిరపకాయ ఉందన్నమాట. సో శనగ్గింజలు తెచ్చాము. ఈ ప్రస్తుతానికైతే ఇవి వేస్తామన్నమాట. ఇవి వచ్చి చిక్కుళ్ళు మన దగ్గర పండిండేటివి. రకరకాల మిరప ఉన్నాయి, అలసందలు. ఇంకా ఈ ప్రస్తుతానికైతే ఇవి వేస్తున్నాము. నెక్స్ట్ వీక్ అయితే మళ్ళీ కొన్ని సీడ్స్ అయితే వేద్దాము. ప్రస్తుతానికి ఏంటంటే ఇది చూడండి మిరప ఉంది కదా. సో మిరప మొత్తం కూడా ఏంటంటే మనకు ఇట్లా నారులాగా వేసుకోవాలన్నమాట. దాన్ని మామయ్య వేయండి మామయ్య కోసం వేసేస్తున్నాము. వన్స్ నారు వచ్చాక ఏంటంటే మిరప కొంచెము దూరంగా నాటితే ఏంటంటే బాగా వృద్ధి చెంది మనకు బాగా వస్తుంది పంట అనమాట. ఇదివరకు ఇక్కడ వరకు అయితే పెట్టుకున్నాము. సో మనకైతే గుర్తుంటుంది. ఇదంతా కూడా మిరప అనమాట. మా మామయ్య వీళ్ళైతే ఎట్లా చేస్తారో అడుగుదాము. మామయ్య ఎందుకంటే అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు. సో మనం చేసే విధానం కరెక్ట్ కాదో చెప్తారు మామయ్య మాటల్లోనే, వినండి. చెప్పండి మామయ్య. ముందు భూమిని బాగా చదును చేసుకొని బాగా చదును చేసుకోవాలి. చదును చేసుకున్న తర్వాత నార మాదిరి మన మిరపిత్తనాలు ఒక నార మాదిరి వేసుకోవాలి. బాగా చదును చేసిన తర్వాత మిరపిత్తనాలు చల్లుకొని మళ్ళీ దానిపైన ఇది చేసేసి వాటర్ పెట్టేస్తే ఒక 10 రోజుల మొలకలు వచ్చేస్తాయి. ఆ మొలకలు ఒక్కొక్క మొలక తీసుకొని కొద్దిగా దూరంలో గ్యాప్ ఇచ్చి నాటుతూ వచ్చేస్తే మనకు గుత్తులుగా కాయలు కాసే ఆస్కారం ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ మిరపిత్తనాలు వేసేసి డైరెక్ట్ ఇది చేసేస్తే అవి కాండం వచ్చేసి పొడుగ్గా పెరిగి చెట్టుకు మిరపకాయలు కావడం తక్కువ అవుతుంది, దిగుబడి తక్కువ అవుతుంది మనకు. ఈ విధంగా నాటడం వల్ల దూరంగా పెరిగి నాటడం వల్ల మనకు దిగుబడి ఎక్కువ వచ్చే ఆస్కారం ఉంది మన మిరపకాయలలో. లాస్ట్ టైము మన శ్యామన్న వాళ్ళది హోమ్ గార్డెన్ది టూర్ చేసేటప్పుడు నాకు కొన్ని సీడ్స్ అయితే వాళ్ళైతే కొన్ని చిక్కుళ్ళు అవైతే బాగా నచ్చాయన్నమాట. తీగ చిక్కుళ్ళు అవన్నీ కూడా.
సో అన్నని అడిగి సీడ్స్ తీసుకొచ్చాను అనమాట. సో ఫస్ట్ టైం అయితే నేను వేస్తున్నా. ఇవి వచ్చి చిక్కుళ్ళు, నల్ల చిక్కుళ్ళు, ఇదే విధంగా తెల్ల చిక్కుళ్ళు, ఇదే విధంగా ఇవి వచ్చి బీన్స్ అనమాట. సో ఇవన్నీ వేసి చూద్దాము మన తోటలో ఎలా వస్తాయో. చూడండి మామయ్య, కొన్ని వేయండి. కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక లైక్ హాఫ్ ఫీట్ అలా గ్యాప్ ఇచ్చి పెట్టేసుకుంటే మనకు ట్రెల్లీస్ అల్లుకోవాలన్నా నీకు బాగుంటుంది. సో వీటిలో మనకైతే ఎన్ని వస్తాయో చూడాలి. నాకు తెలిసి అంత సాయిల్ చాలా బాగుంది కాబట్టి లూజ్గా ఉంది. సో ఫాస్ట్గా కూడా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంది. ఇవి చూడండి, ఇవి తెల్ల చిక్కుళ్ళు, అదేవిధంగా బీన్స్. ఇట్లా వేయండి మామయ్య. వేసేసి ఇక్కడ వరకు వేసుకోండి. 1 2 ఇవి మళ్ళీ మనకు ఒకవేళ బాగా చిక్కగా వచ్చాయనుకోండి, తర్వాత మన గుబురుగా వచ్చినప్పుడు కూడా ఏంటంటే మనం తీసి నాటుకోవచ్చు, దీనికి ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. సో ఇట్లా మేము మార్క్స్ పెట్టుకున్నాం అనమాట. ఒక 2కి వచ్చి అవి, ఒక 2కి ఇచ్చి ఈ 3గా పెట్టుకున్నాం. చిక్కులు కొంచెం, బీన్స్ అవి ఎక్కువ వేసాం కాబట్టి. సో నెక్స్ట్ గోంగూరకి వెళ్దాము. ఇవి చూడండి, మన ఇండియన్ వెరైటీ అనమాట. ఇవి ఎర్ర గోంగూర అనమాట. మనకి ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క ఎల్బీ వచ్చి $7 $8 అలా ఉంటాయన్నమాట. సో అందుకోసం ఏంటంటే మేము ప్రతి సంవత్సరం జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాము. కానీ మాకేంటంటే దురదృష్టవశాత్తు అక్కడ పెన్సిల్వేనియాలో మనకు ఇట్లా ఫ్లవర్ వచ్చి ఉండేది కాదు. సో అందుకోసం ఏంటంటే చాలా జాగ్రత్త కాపాడుకుంటూ వచ్చాము. ఇవే అయితే ఉన్నాయి సీడ్స్ మనకైతే. సో వేయండి మామయ్య, ఇక్కడ వేసేసేయండి. ఇవి చూడండి, మన తోటలో పండే బుషి చిక్కులు అనమాట. సో మనమైతే కొన్ని పెట్టుకొని వేస్తున్నాం. ఇక్కడ సైడ్కి ఉంది కదా, సో ఇది కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే తీగలాగా లాకుండా ఉండేటివన్నీ కూడా యూస్ చేసుకోవడం కోసం వాళ్ళు ఇది పెట్టారనమాట. సంతలు చాలా బాగా వచ్చాయి మన తోటలో లాస్ట్ టైము. సో చాలా మందికి ఫ్రెండ్స్కి అయితే లోకల్గా ఉన్న వాళ్ళకి అంతా ఇచ్చేసాం పెన్సిల్వేనియాలో. సో మనకు కావాల్సినవి కొన్ని తెచ్చుకున్నాము. సో ఇక్కడ కూడా కొన్ని వేద్దామనేసి తీసుకొచ్చాము. దాని మామయ్య కొన్ని అలసందలు వేసేయండి. లాస్ట్ టైం అయితే మేమైతే కరివేపాకు తెప్పించాము. మనం పాట్లో వేసినప్పుడైతే రాలేదు. సరే భూమిలో వేసి చూద్దాము, ఇక్కడ ఫ్లోరిడా వెదర్కి ఏమైనా వస్తాయేమో. సో ఇక్కడ చూడండి ఉన్నాయి మనకి. ఇవి చూడండి మన దగ్గర తెల్ల బీరకాయలు అనమాట. సో మనమైతే విత్తనాలు కొన్ని అయితే దీనిలో వేస్తున్నాము. ఇట్లా వేసి దీని నుంచి మనం ట్రెల్లీస్ అల్లించవచ్చు. ఇక్కడ చూడండి శనగ్గింజలు వేస్తున్నాము. మనం శనగ్గింజలు వేసేటప్పుడు ఏంటంటే నీకు కొంచెం గ్యాప్ ఇచ్చి నాటుకోవాలన్నమాట. ఎందుకంటే వన్స్ మనకు శనగ్గింజలు వేసేసామనుకో మళ్ళీ తీసి వేరే చోట నాటితే మనకు రాదనమాట. సో అందుకోసం ఏంటంటే మనం 1/2 ఫీట్ అట్లా అర్ధ అడుగు అట్లా దూరంగా పెట్టుకుంటే బాగా వస్తుంది అనమాట. సో మేము రీసెర్చ్ చేసిన ప్రకారం ఏంటంటే ఇక్కడ ప్రజెంట్ అయితే కొంచెం టఫ్ అంట రావడము. బట్ జూన్ ఆ టైంకి వేస్తే వస్తాయన్నారు. బట్ మనమైతే ఎవ్రీ ఇయర్ ప్రతి ఒక్కటి అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తాం కదా. సో అలా ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. చూడాలి, మాకైతే హోప్ఫుల్లీ పంట బాగా వస్తుందని అనుకుంటున్నాము. సో మేమైతే రీసెర్చ్ చేసినప్పుడు ఏంటంటే శనగ్గింజల సీడ్స్ వచ్చి 10 సీడ్స్ వచ్చి $5 అలా ఉండేదన్నమాట. సో అందుకోసం ఏం చేస్తామంటే మన ఇంట్లో వాడుకుంటాం కదా రెగ్యులర్గా, వాటిలో నుంచి మంచిగా బాగుండే సీడ్స్ తీసుకొచ్చి వేసామన్నమాట. సో మనకేముంది, వస్తే వీఆర్ వెల్ అండ్ గుడ్, రాలేదనుకో పోతే అయిపోయింది మహా అంటే మనకు కొన్ని సీడ్స్ కదా వేస్ట్ అయ్యేది. అలా ట్రై చేస్తున్నాం అనమాట. సో ఇవి మీకు గుర్తుందా, లాస్ట్ ఇయర్ మనం కొత్తిమీర తొట్లో వేసి పండించుకున్నాము, చాలా బాగా వచ్చింది అసలు. ఇవి దాని సీడ్సే. యాక్చువల్గా అయితే ఇవి సీడ్స్ దండిగా తీసి పెట్టలేదు. సో ఇప్పుడు ఉన్న కాస్ట్ని దీంట్లో ట్రై చేస్తున్నాం. ఇంతకుముందు వేసినవి అయితే సోప్ చేసి వేసాము, ఇప్పుడు ఇట్లా డైరెక్ట్ ఇట్లా ట్రై చేస్తున్నాం. చూద్దాం ఇవి మరి ఎట్లా వస్తాయో. ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అనమాట. సో మాకేంటంటే టైం తక్కువగా ఉండడం వల్ల ప్రతి ఒక్కటి ఎక్స్పెరిమెంట్ లాగా చేస్తున్నాం ఈ ఇయర్. బట్ నెక్స్ట్ ఇయర్ చేసేసరికి మాకైతే కంప్లీట్గా ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో అప్పుడు ఏది బెటర్, ఏది మనకు ఫెయిల్యూర్ అయిందని తెలుస్తుంది. సో అదేవిధంగా ఎవరైనా కానీ ఫస్ట్ టైం గార్డెన్ చేస్తున్నారు అనుకో ఫ్లోరిడా అలా వాళ్ళకి,
సో ఈ వెదర్ తగ్గట్టుగా ఏదేస్తే బెటర్ అనేది ఒక ఐడియా వస్తుందని చెప్పేసి మనమైతే వీడియోతో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము. సో మాకేంటంటే మేము రాయలసీమ కదా, మాకైతే చెనిక్కాయలు అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇక్కడ మనం పచ్చి చెనిక్కాయలు దొరకాలి, దాన్ని చేయాలంటే చాలా కష్టము. సో అందుకోసం అయితే ఏంటంటే మేమైతే చాలా వేసామన్నమాట. వేసాక ఏంటంటే బాగా దాన్ని మొత్తం అంత మట్టి వేసేసాం అనుకోండి, సో బాగా వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి మన దగ్గర ఇంకా అయితే కొన్ని రకాలైతే మిరపకాయలు ఉన్నాయన్నమాట. మేము లాస్ట్ టైము మేము అమెరికన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ తోటలో చూసి వాళ్ళ దగ్గర తెచ్చామన్నమాట సీడ్స్. సో ఇవైతే వేద్దాం ఇప్పుడు. సో ఇక్కడ చూడండి ఈ విత్తనాలు అయితే ఇలా వేస్తున్నాము, ఇవి నారు కోసం మనం వేసుకుంటున్నాము. సో మనమైతే ప్రజెంట్ అయితే అంతా సీడ్స్ అంతా వేసేసాము. సో ఇప్పుడైతే మనం లైట్గా వాటర్ అయితే స్ప్రింకిల్ చేయాలన్నమాట. ఎక్కువ వాటర్ పట్టినా కూడా బురద అయిపోతుంది అనమాట. సో లైట్గా వాటర్ అయితే మనం స్ప్రింకిల్ చేస్తున్నాము. ఇక్కడ జర్నీ అయితే కంప్లీట్గా న్యూ జర్నీ. అదేవిధంగా ఏంటంటే మాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది, ఎందుకంటే ఇప్పటివరకు అయితే మనం చల్లని ప్రదేశాలు పండించాము, ఇప్పుడు కంప్లీట్గా హాట్ ప్లేస్లోకి వచ్చి పండిస్తున్నాం అనమాట. సో మేమైతే రెడీ టు యాక్సెప్ట్ ఛాలెంజెస్. సో చూడాలి, నేను అనుకున్నట్లయితే వస్తుంది అనుకుంటున్నాము. మన వీడియోస్ ద్వారా ఏంటంటే చాలా మందికి అయితే హెల్ప్ అయింది. అదేవిధంగా ఇక్కడ వీడియోస్ కూడా చేస్తే చాలా మందికి హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో షేర్ చేస్తున్నాను. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ చూస్తూ ఉండండి. విత్ దిస్ సైనింగ్ ఆఫ్ మీ వీరా. జై కిసాన్, జై హింద్.